రే ఏమైందిరా? ఏం దేవులాడుతున్నారు? ఇప్పటి వరకు చేసింది ఇకపై చెయ్యబోయేది అంతా వివరంగా ఆయనకే చెప్పేశాను. మీ వల్ల అయితే వెళ్ళి ఆపుకోండి. శాస్త్రం ఇది ఒక రకమైన సైన్స్ అని చెప్పొచ్చు. హలో ఫ్రెండ్స్, అన్ని విధాల క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ని మేము చూసేసాం అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు చాలా తప్పుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నేను ఎలాంటి మూవీస్ ల గురించి చెప్పబోతున్నానంటే అవి చూడడం స్టార్ట్ చేస్తే మీరు వాటిని పూర్తిగా చూసేంత వరకు వదలలేరు. అందుకని ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోని లైక్ చేసి ఇక వీడియోని చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ మంకీ బ్యాగ్. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక దొంగని చూపిస్తారు. అతను ఒక బ్యాగ్ ని దొంగిలించి పారిపోతాడు. కానీ చాలా ఆశ్చర్యకరంగా మరొక వ్యక్తి దగ్గరికి ఆ బ్యాగ్ చెరిపోతుంది. నిజానికి హీరో వాళ్ళ తండ్రి ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అతను హీరో వాళ్ళ తండ్రికి ఒక బ్యాగ్ ఇచ్చి పంపించి ఇంకొకటికి ఇవ్వమని చెప్తాడు. అయితే ఈ బ్యాగ్ దొంగ దగ్గరికి ఎందుకు వచ్చింది, బెంగళూరులో ఉన్న హీరోకి ఈ బ్యాగ్ ఎలా దొరికింది, అసలు ఆ బ్యాగ్ లో ఏముంది అనేది చూస్తే మీరు నిజంగా మీ మైండ్ పోతుంది. ఈ మూవీని చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ఈ మూవీని మహారాజా మూవీ తీసిన దర్శకుడు నితిలన్ గారు తీశారు. కాబట్టి మీరు ఒక్కసారి ఊహించండి, ఇందులో ఉన్న స్క్రీన్ ప్లే, స్టోరీ, థ్రిల్లర్ మొత్తం కూడా అదిరిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఈ మూవీని ట్రై చేయండి. స్టోరీ మొత్తం చెప్తే మీకు ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి చెప్పడం లేదు. ఈ మూవీ యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది, మీరు చూడవచ్చు, అది కూడా తెలుగులో. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ విరూపాక్ష. ఈ మూవీలో ఒక గ్రామం గురించి మనకు చూపిస్తారు. ఇందులో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జనాలు వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చనిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం ఎవరికి కూడా తెలీదు. ఎవరైనా చనిపోతే తర్వాత చనిపోయే వాళ్ళతో ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉంటారు. అయితే దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని మీరు ఒకసారి చూడాలి. ఒకవేళ మీరు ఒక మంచి సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ చతుర్ముఖం. ఈ మూవీలో ఒక అమ్మాయి ఫోన్ విరిగిపోతుంది. అయితే ఆమె వెబ్సైట్ ద్వారా ఒక ఫోన్ ని ఆర్డర్ చేస్తుంది. ఎప్పుడైతే ఆమె చేతిలో ఫోన్ వస్తుందో అప్పటి నుంచి ఆమె జీవితంలో ఎన్నో సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఆమెతో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా ఆమెకి అసలు తెలీదు. అయితే ముందు ముందు ఆమెతో అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఒకవేళ మంచి హారర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలి అనుకుంటే ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడండి. నెంబర్ 3 ఇమైంకల్ నోడిగల్. ఈ మూవీ అంజలి సిబిఐ గా యూట్యూబ్ లో ఉంది. 2018లో వచ్చిన ఈ మూవీ పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఇందులో నయనతార, అనురాగ్ కశ్యప్ మరియు విజయ్ సేతుపతి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ఎండింగ్ చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ మూవీ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమాదిత్యది. అతను ఒక సీరియల్ కిల్లర్ గా మారతాడు. అతను రుద్ర అనే పేరుతో అందరినీ హత్య చేస్తూ ఉంటాడు. అంజలితో అతనికి ఒక పాత బంధం ఉంటుంది, కానీ అంజలి అతన్ని మోసం చేస్తూ ఉంటుంది. దాని వల్ల అతను ఆమెపై పగ తెచ్చుకోవాలి అనుకుంటాడు. మార్టిన్ అనే వ్యక్తి రుద్ర అని అంజలికి బాగా తెలుసు. మార్టిన్ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్. ఆమె వల్లే అతను సస్పెండ్ అవుతాడు. అయితే అతను తన రివెంజ్ ని ఎలా తెచ్చుకున్నాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంజలిని డ్రగ్ రాకెట్ ని ఆపాలనుకుంటుంది. అయితే ఆమె భర్తని ఎవరో చంపేస్తారు. ఆమె భర్తని చంపిన వారిని చంపడానికి ఆమె రుద్ర అనే పేరుని క్రియేట్ చేసి అందరిని చంపుతూ ఉంటుంది. అయితే ఇదే పేరు వాడుకొని విలన్ ఎన్నో హత్యలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ మూవీ పేరు ఇమైంకల్ నాడిగల్. ఈ మూవీ యూట్యూబ్ లో అంజలి సిబిఐ గా ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 7.3. ఇది అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ లవ్. ఈ మూవీలో ఒక ప్రేమ కథ చూడడానికి లభిస్తుంది. కానీ భర్త తన భార్యని ఎందుకు చంపేస్తాడు, అతను తన భార్యని ఎందుకు చంపాడో అతనికి కూడా తెలీదు. అయితే దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. మీకు ఇందులో చాలా సస్పెన్స్ మరియు థ్రిల్లర్ చూడడానికి లభిస్తుంది. అవన్నీ చూసిన తర్వాత ఇలా జరుగుతుంది అని మీరు కూడా ఆలోచిస్తారు. అయితే మీరు ఈ మూవీని యూట్యూబ్ లో ప్రైమ్ వీడియోలో కూడా చూడవచ్చు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కిరోసిన్. ఒక గ్రామంలో ఒక సైకో కిల్లర్ ఉంటాడు. ఇతను హత్య చేసిన తర్వాత కిరోసిన్ తో ఆ బాడీ మొత్తాన్ని తగలబెడతాడు. ఇప్పటి వరకు అతను చాలా మందిని ఇదే విధంగా చంపాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అతన్ని వెతకడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ మూవీలో ట్విస్ట్ వస్తుంది. అసలు ఆ సైకో కిల్లర్ ని పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటాడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని మీరు ఒక్కసారైనా చూడాలి. ఒకవేళ మీరు ఒక మర్డర్ మిస్టరీ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఇది ఆహాలో మరియు అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కుట్రం తండ్రం. ఈ మూవీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇందులో హీరోకి కేవలం గుండ్రంగా ఉన్న పదార్థంతోనే చూస్తేనే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. కంటి వైద్యానికి ఇతని దగ్గర డబ్బులు ఉండవు. మూవీలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే అతను ఒక హత్య జరుగుతున్నప్పుడు చూసేస్తాడు. అయితే ఆ హంతకుడు కూడా ఇతనికి చాలా డబ్బులు ఇస్తాడు. కానీ అతనికి అంత డబ్బు ఎందుకు ఇస్తున్నాడో అతనికి కూడా తెలీదు. అతను ఆ డబ్బును తీసుకొని ఏం చేస్తాడు అనేది మీరు ఈ మూవీలోనే చూసి తెలుసుకోవాలి. ఈ మూవీని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు.